కర్నూలు నగరం 11వ వార్డు ఎర్రబురుజులో కీర్తిశేషులు స్వర్గీయ ఏ గోపాల్ కుమారులు శ్రీనివాస్ రాజశేఖర్ ఎర్రబురుజు వెంకట్లు తండ్రి ఆశయాలను పాటిస్తున్నారు. ఆ కుటుంబం గత 39 ఏళ్లుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ మట్టి వినాయకుడిని కాలనీలో ఆంజనేయ స్వామి ఒడిలో కూర్చున్న సిద్ధి బుద్ధి వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవడంలో తమ బాధ్యతగా మట్టి విగ్రహాన్ని పూజిస్తున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ కాపాడడంలో తమ బాధ్యతను విస్మరించరాదని కోరారు. పూజల అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం మమ వీధి సకల జీవరాశులకు తల్లిని నేనే అయినా ఇంత అద్భుతంగా ఎవరు నన్ను పిలవలేదు. ఇవాటి నుండి నువ్వు నా పుత్రునివి. నీ పిలుపుతో నాలో ఉన్న మాతృత్వం పొంగిపోయింది. గోపాల్ గారి కుటుంబ సభ్యులకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఈ సందులో దాదాపు 39 సంవత్సరాల నుంచి వీళ్ళు అంగరంగ వైభవంగా వినాయకుని వేడుకలు చేస్తున్నారంటే నిజంగా ఆనందించాల్సిన విషయం. కానీ ప్రతి సంవత్సరం వీరు అన్నదానం కానీ అన్ని దానాల దగ్గర కూడా ఎక్కడ వెనకాడకుండా గోపాల్ గారి కుటుంబ సభ్యులు చాలా బాగా నిర్వహిస్తున్నారు వినాయక చవితి అనేది. నిజంగా చాలా ఆనందించాల్సిన విషయం. ముఖ్యంగా వీళ్ళు అన్నదమ్ములు బాగా కష్టపడతారు, అన్ని దానిలలో కష్టపడతారు. సో ఇంతకన్నా నేను చెప్పాల్సి ఏం లేదు. వీళ్ళు బాగా కష్టపడతారు, బాగా పైకి రావాలని కోరుకుంటూ మేడం విజయ్ నా పేరు. సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల నుంచి ఈ వీధిలో గోపాల్ వాళ్ళ పిల్లలు వినాయకుడిని సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ అన్నదాన కార్యక్రమం ప్రతి ఇయర్ చేస్తున్నారు. ఈ ఇయర్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళందరికీ ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని. వినాయక చవితి నవరాత్రులు ఘనంగా చేస్తున్నారు. వీళ్ళు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తూ వాళ్ళ నాయన ఎలా చేస్తుంటున్నాడో ఇప్పుడు వాళ్ళ పిల్లలు చేస్తూ ఉన్నారు. అందరిని పిలిచి అందరితో సఖ్యతగా ఉంటూ కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు. ఈరోజు ఈ ఎర్రబుర్జులో ఉన్న ప్రజానీకానికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఆయన గత 39 సంవత్సరాలుగా వినాయకుడిని కూర్చోబెడుతున్నారు. ఆయన చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళ వారసులుగా మేము వినాయక చవితిని కూర్చోబెడుతూ పర్యావరణానికి మట్టి విగ్రహాన్ని కూర్చోబెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమము, వస్త్రదానాలు అవన్నీ జరిపాము. నా పేరు శ్రీనివాసులు, గోపాల్ పెద్ద కొడుకునిగా మాట్లాడుతున్నాను.